వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గురజాల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ శ్రేణులు చేస్తున్న దాడులను పోలీసులు తక్షణమే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు కాసు మహేష్ రెడ్డి. దాచేపల్లి గురజాల మున్సిపాలిటీ చేయటం, మెడికల్ కాలేజ్ తీసుకురావటం, అనేక వాటర్ స్కీమ్స్ శాంక్షన్ చేయించడం, బైపాస్ రోడ్డు పూర్తి చేయటం, రోడ్డు వెడల్పు చేయటం, పిడుగురాళ్లలో గురజాల దాచేపల్లి హైవే నిర్మించటం, దాదాపు 20-30 వేల మందికి సొంత ఇళ్లు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా శాశ్వతంగా మిగిలిపోయే పనులు. ఇవన్నీ చేయగలిగినందుకు తృప్తిగా ఉంది. సరే, రాజకీయాలు అంటారా, గెలుపు ఓటములు సర్వసాధారణం. గతంలో జరిగింది, ఈ రోజు జరుగుతుంది. గెలిచినప్పుడు వెర్రవేగటం, ఓడిపోయినప్పుడు కుంగిపోవటం ఈ రోజు నేను నేర్చుకుంది కాదు. ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి, ఒకే రకంగా ప్రజలతో మమేకం అవ్వాలి. తప్పకుండా విశ్లేషించుకుంటాం. 1 నెల తర్వాత మీటింగ్ పెట్టి అన్ని గ్రామాల నాయకుల్ని పిలిపించుకొని ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఎలా సరి చేసుకోవాలి, మళ్లీ ప్రజల్లో మమేకమై ముందు ప్రతిపక్ష పాత్ర బాధ్యత ఉండేటట్టు మనకి ఏదైతే ప్రజలు తీర్పునిచ్చారో ఆ ప్రతిపక్ష పాత్రను నిర్వర్తిద్దాం. ఒప్పుకుంటా, ఈరోజు కొన్ని గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. హింసకి తావు లేదు. తక్షణమే ఈ హింసను పోలీసు వారు ఆపాలి. 1-2 రోజుల్లో రేపు సోమ మంగళవారాల్లో ఎస్పీ గారిని కూడా కలుస్తాం. ముఖ్యమైన నాయకులు ఏ గ్రామంలో ఏమేం జరుగుతుందో వివరిస్తాం. అవన్నీ కూడా పోలీసు వారు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాను, ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందరి కలిసి ఉందాం, కలిసి మళ్లీ పోరాటం చేద్దాం.